సాధారణంగా పత్రికల వారికి కానీ లేక పాఠకులకు కానీ సుప్రీంకోర్టు తీర్పులు కానీ హైకోర్టు తీర్పులు కానీ పూర్తిగా చదివే ఓపిక తీరిక ఉండదు. నిజానికి అది వారి వృత్తి కూడా కాదు. కాబట్టి చాలా పాఠకులకు అది ప్రవృత్తి కాదు. వాళ్ళు కేవలం వార్త స్థూలంగా తెలుసుకోవాలని అనుకుంటున్నారు. మన పత్రికలు అన్నీ స్థూలంగా ఈ ఎలక్టరల్ బాండ్స్ పై ఇచ్చిన తీర్పు గురించి ఇచ్చారు. అంటే ఆపరేటివ్ పార్ట్ ఏదైతే ప్రజలకు అవసరమో అంత మేరకు మాత్రమే ఇచ్చారు. అది వెల్ అండ్ గుడ్, దాన్ని మనం ప్రశంసించాలి. కానీ ఈ వాదన పిటిషన్ ఎవరు వేశారు, ఈ పిటిషన్లో ఎవరు ఏమేమి ఆర్గ్యుమెంట్లు చేశారు అనే అంశాన్ని కూడా తెలుసుకోవడం బుద్ధిజీవులకు ముఖ్యంగా అవసరము. నిజంగా చాలామంది తెర వెనుక విపరీతమైన కృషి చేస్తున్నారు. వారికి రావాల్సిన పేరు ప్రతిష్టలు రావటం లేదు. నిజానికి వారిని ప్రజలు అంతగా పట్టించుకోవడం లేదన్న భావన ఉంది. ఆ భావనను దూరం చేయాల్సిన అవసరం కూడా ఉన్నది. అంటే ఇంటలెక్చువల్ క్లాసు మేధావి వర్గమే కాకుండా మధ్యతరగతి కూడా అసలు ఏం జరుగుతున్నది, సమాజంలో ఏం జరుగుతున్నది, కోర్టుల్లో ఏం జరుగుతున్నది అన్న విషయాన్ని పట్టించుకోవాల్సిన అవసరం ఉన్నది. ఉదాహరణకు ఇండియా కోర్టుల్లో 5 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి. 5 కోట్ల కేసులు పెండింగ్లో ఉన్నాయి. ఒక కేసులో వాది తరపున 10 మంది, ప్రతివాది తరపున 10 మంది ఆ కేసు వల్ల ప్రభావితులు అవుతారు. లేకపోతే 5 మంది ఇటు 5 మంది అటు ప్రభావితం అవుతారు అని అనుకుంటే కేవలం 10 మందిని తీసుకుంటే 10 10 20 × 5 100 కోట్ల మంది భారతీయుల జీవితాలు కోర్టుల తీర్పులు కోర్టులలో పెండింగ్ వల్ల ముడిపడి ఉన్నాయనే అంశాన్ని గుర్తించాలి. వాళ్ళ జీవితాలను ఈ కోర్టులు పెండింగ్ అనేది ప్రభావితం చేస్తున్నది. కేవలం 5 మంది, వాది తరపున 5 మంది, ప్రతివాది తరపున 5 అంటే 10 మంది, 10 × 5 అంటే 50 కోట్ల మంది ప్రజల జీవితాలను కోర్టులతో ముడిపడి ఉన్నాయి. ఈ పెండింగ్ సమస్యను పరిష్కరించడానికి అనేక మంది ప్రభుత్వాలు, అనేక మంది సిన్సియర్ న్యాయమూర్తులు వీళ్ళు వచ్చినా కానీ ఏం చేయలేకపోతున్నారు. అంటే ఈ కేసులు ఎందుకు ఇలాగా పెండింగ్ అవుతున్నాయి, అసలు కేసులు ఎందుకు వస్తున్నాయి అనే అంశాన్ని ప్రజలు ఆలోచించాల్సిన సమయం వచ్చింది. ఆ అంశాన్ని అలా ఉంచి ఈ కేసులో ఎలక్టరల్ బాండ్స్ కేసులో ఎవరు దీనికి చొరవ చూపించారో మనం ఇంతకుముందు వీడియోలో డెమోక్రటిక్ రైట్స్ ఏడీఆర్ ఈ చొరవ చూపి పిటిషన్ వేసింది. వారి తరఫున ప్రశాంత్ భూషణ్ వాదించారు, అలాగే కపిల్ సిబాల్ వాదించారు, ఇంకా చాలామంది ప్రముఖ న్యాయవాదులు వాదించారు. వారు చేసిన వాదనలు ఎలా ఉన్నాయి అనే అంశాన్ని కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. ప్రశాంత్ భూషణ్ ఏం వాదించాడంటే ఎన్నికల బాండ్ల మీద రిజర్వ్ బ్యాంకు ఎన్నికల కమిషన్ వ్యక్తం చేసిన అభ్యంతరాలను కేంద్ర ప్రభుత్వం పరిగణనలోకి తీసుకోకుండా ఈ ఎలక్ట్రల్ బాండ్స్ పద్ధతి ప్రవేశపెట్టింది అనే అంశాన్ని ధర్మాసనం దృష్టికి తీసుకొచ్చారు. ఎన్నికల బాండ్ల జారీకి అసలు ప్రాతిపదిక లేదు, పారదర్శకత పెరుగుతుందన్న వాదనలోనూ పస లేదు, ఈ బాండ్ల గురించి వివరాలు తెలపాల్సిన అవసరం లేదన్న సవరణ రాజ్యాంగ విరుద్ధమని ప్రశాంత్ భూషణ్ వాదించారు. సమాచార హక్కు చట్టంలోని అంశాలకు ఇది విరుద్ధంగా ఉన్నది అని వాదించారు. సమాచారం తెలియజేయకపోవటం వల్ల అవినీతి, ఇది నాకు అది నాకు, క్విడ్ ప్రోకో సంస్కృతి పెరిగిపోతుంది అని వాదించారు. 94% ఎలక్ట్రల్ బాండ్స్ కోటి దాని గుణిజాలతో అంటే మల్టిప్లిక్ కోటి, 2 కోట్లు, 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు ఇలాగా 94% ఎలక్ట్రల్ బాండ్స్ కోటి దాని గుణిజాలతో కొంటున్నారు. అంటే కార్పొరేట్లే కొంటున్నారు, వ్యక్తులు కాదు అనే విషయాన్ని, చాలా కీలకమైన అంశం, ఈ విషయాన్ని ప్రజల దృష్టికి తీసుకువచ్చారు. తన వాదనలో ధర్మాసనం దృష్టికి కూడా తీసుకువచ్చారు. కార్పొరేట్ కంపెనీల వాటాదారులకు కూడా తమ కంపెనీలు ఎవరికి బాండ్లు ఇస్తున్నాయో తెలియదు, అధికార పార్టీకి అత్యధికంగా ఇది నిధులు వస్తున్నాయి. ఈ అంశాన్ని మనం మొదటి వీడియోలో చేశాం. అలాగే కపిల్ సిబాల్ ఇంతకుముందు న్యాయశాఖ మంత్రి చేశారు, మంచి వాగ్ధాటి గల నాయకుడు, న్యాయవాది. కార్పొరేట్లు పౌరులు కాదు, అందువల్ల ఆయన ఏం వాదించాడంటే కార్పొరేట్లు పౌరులు కాదు, అందువల్ల వాటికి విరాళాలు ఇచ్చే హక్కు లేదు అని వాదించాడు.
అలాగే ఇలా వచ్చిన నిధులను ఎన్నికలకు కాకుండా దేనికైనా రాజకీయ పార్టీలు ఉపయోగించవచ్చు అన్న అంశాన్ని కూడా తీసుకొచ్చాడు. అంటే రాజకీయ పార్టీలు అనేక ఇతర కార్యకలాపాలు కూడా చేస్తుంటాయి. ఆ కార్యకలాపాలకు ఇలా వచ్చిన ఎలక్ట్రల్ బాండ్స్ ద్వారా వచ్చిన నిధులను ఉపయోగించవచ్చునని, ఈ నిధుల వినియోగంపై ఎటువంటి జవాబుదారీతనం లేదని, ఎటువంటి ఫాలోఅప్ లేదనే విషయాన్ని కూడా కపిల్ సిబాల్ తీసుకొచ్చారు. అలాగే మరికొంతమంది న్యాయవాదులు, వారి పేర్లని నేను కూడా పేర్కొనలేకపోయాను. అమెరికా, బ్రిటన్, స్విట్జర్లాండ్, సింగపూర్ లాంటి దేశాలలో రాజకీయ పార్టీలకు నిధులు సమీకరణలో పారదర్శకత స్పష్టంగా ఉండాల్సిందే. మరి మన భారతదేశం ఎందుకు ఉండటం లేదు అనే విషయాన్ని పొలిటికల్ క్లాస్ ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంది. ఈ చట్టాన్ని తెచ్చిన వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేయాల్సి ఉంది. ఈ చట్టం ఎవరి కాలంలో వచ్చిందో మనకు తెలుసు. లిస్టెడ్ కంపెనీలు విరాళాలు ఇచ్చే షేర్ హోల్డర్ల అనుమతి తీసుకోవాలి. లిస్టెడ్ కంపెనీలు విరాళాలు ఇచ్చే ముందు షేర్ హోల్డర్ల అనుమతి తీసుకోవాలని ఒక న్యాయవాది వాదించారు. ప్రాంతీయ పార్టీలు వెనుకబడిన ప్రాంతాలకు నష్టం జరిగే అవకాశం ఉంది. ఈ విరాళాలు జాతీయ పార్టీలకు, పెద్ద పెద్ద పార్టీలకు, కార్పొరేట్ సంస్థలకు మేలు చేసే నిర్ణయాలు తీసుకునే శక్తియుక్తులున్న పార్టీలకు ఎక్కువ వెళ్ళిపోతాయి. అదే క్విట్ ప్రోకో అంటే అదే. కార్పొరేట్ విరాళాలపై పరిమితులు తొలగించడం వల్ల జాతీయ పార్టీలకు లబ్ధి ఏర్పడుతుంది, కొత్తగా రాజకీయ పార్టీలు ప్రవేశానికి అవరోధం ఏర్పడుతుందని కూడా ఒక న్యాయవాది వాదించారు. ప్రత్యర్థి రాజకీయ పార్టీలకు ఎవరు విరాళాలు ఇస్తున్నారో తెలుసుకునే హక్కు ప్రతి రాజకీయ పార్టీకి ఉన్నది అని మరో న్యాయవాది వాదించారు. ఈ పిటిషనర్ల తరఫున వేసిన వాదనలు అలా ఉంటే ప్రభుత్వం తరఫున కూడా వాదనలు చాలా బలంగానే వినిపించారు. కేంద్ర ప్రభుత్వం తరఫున అటార్నీ జనరల్ వాదించారు. ఆయన వాదనలో ముఖ్యాంశాలు ఏంటంటే, రాజకీయ పార్టీలు ప్రజాస్వామ్యంలో భాగం, వాటికి విరాళాలు తీసుకునే హక్కు ఉంది, దీనిని ఎవ్వరూ కాదన్నారు. బాండ్లు నగదు ద్వారా కాకుండా బ్యాంకింగ్ ఛానల్స్ ద్వారా లావాదేవీలు జరుగుతున్నాయి కాబట్టి పారదర్శకత ఉన్నది, జవాబుదారీతనం ఉన్నది, గోప్యత ఉండటం వల్ల స్వేచ్ఛగా విరాళాలు వస్తాయి. రాజకీయ పార్టీల నిధుల లభ్యత గురించి తెలుసుకునే హక్కు పౌరులకు లేదు అన్నది ఆయన వాదన. అవసరం కూడా లేదని కూడా ఆయన వాదించారు. కంపెనీల విరాళాలు, ఎన్నికలపై దాని ప్రభావం వంటి అంశాలను చట్టసభలు పరిశీలించాలి, కానీ కోర్టులకు లేదు. కోర్టులకు మీకు ఎందుకయ్యా, మా గోల మాది అన్న స్థాయిలో ఆయన ఆర్గ్యూ చేశాడు. సుప్రీంకోర్టు వాదన అంగీకరించలేదు, ఎలక్ట్రల్ బాండ్స్ని కొట్టేసిందన్న విషయం మనకు తెలిసిందే. అలాగే సొలిసిటర్ జనరల్ కూడా ఈ కేసులో వాదించారు. ఆయన వాదన సారాంశం చూద్దాం. బాండ్లు రాకముందు బ్లాక్ మనీ చలామణిలో ఉండేది. బ్లాక్ మనీని పార్టీలకు విరాళాలుగా ఇచ్చేవారు. ప్రత్యర్థి పార్టీకి విరాళాలు ఇచ్చిన వారిని మరో పార్టీ పీడించకుండా బాండ్ల జారీలో గోప్యత ఉన్నది అని గోప్యతను సమర్థించారు. ఈ గోప్యత ఏంటంటే ఎస్బీఐలో ఉండే ఉన్నతాధికారులకు తెలుస్తుంది, అలాగే అధికారులు ఉండేవారికి, రిజర్వ్ బ్యాంకులో ఉండేవారికి తెలిసే అవకాశం ఉన్నది. కంపెనీలు తాము ఇచ్చే విరాళాలు, రాజకీయ పార్టీలు తమకు వచ్చిన విరాళాల గురించి తమ వార్షిక బ్యాలెన్స్ షీట్లలో వెల్లడించాల్సి ఉంటుంది కదా, అప్పుడు మీరు తెలుసుకోవచ్చు అన్న విధంగా సొలిసిటర్ జనరల్ వాదించారు. అలాగే ఆయన వాదన సారాంశం, మనీ డస్ నాట్ వోట్ బట్ పీపుల్స్ డూ అనేది వారి వాదన సారాంశంలా ఉన్నది. ఏదేమైనా ఈ ప్రభుత్వం తరపున చేసిన వాదనలను సుప్రీంకోర్టు ధర్మాసనం కొట్టేసింది కాబట్టి ఆ వాదనలకు విలువ లేకుండా పోయిందని మనం భావించవచ్చు.